ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కేసులో సిట్ విచారణను న్యాయవాదుల సమక్షంలో చేయాలంటూ పిటిషన్ వేశారు. విచారణకు సంబంధించిన ఆడియో వీడియోలను రికార్డ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు విచారణను ఆడియో వీడియోలో రికార్డ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి ఆదేశించింది. ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కేసులో సిట్ విచారణను న్యాయవాదుల సమక్షంలో చేయాలంటూ పిటిషన్ వేశారు. విచారణకు సంబంధించిన ఆడియో వీడియోలను రికార్డ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు విచారణను ఆడియో వీడియోలో రికార్డ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి ఆదేశించింది. మనం చూస్తున్న మిథున్ రెడ్డి అయితే ఏపీ హైకోర్టుకి ఆదేశాలు అంటే దాఖలు చేయడం జరిగింది. దాన్ని సిట్ విచారిస్తున్నప్పుడు ఆ విచారణ అంతా కూడా ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేయాలి అని చెప్పి గతంలో ఇటువంటి చాలాను చూసాం. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఆ అంశాన్ని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. హరీష్, మధ్య విచారణకు సంబంధించినటువంటి అంశం పైన ఉండాలనేటువంటి ఒక అభ్యంతరం మిథున్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మేరకు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా మిథున్ రెడ్డి అడిగినటువంటి విధంగా ఏదైతే వీడియో రికార్డింగ్ అదేవిధంగా ఆడియో రికార్డింగ్తో పాటు న్యాయవాదికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి సమక్షంలో విచారణ చేయాలనేటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆయనకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్కి సంబంధించినటువంటి అధికారులు, సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపు ఆయన అధికారుల బృందం ముందు హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో రికార్డింగ్కి సంబంధించి వీడియోలకు సంబంధించినటువంటి రికార్డింగ్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం పైన మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశాలు, సిట్కి సంబంధించినటువంటి టీం ఇచ్చినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాల సమక్షంలో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ని ఆధారంగా చేసుకొని అధికారులు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆయనకి అనుకూలంగా తీర్పు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈరోజు ఆయన సిట్ టీం ముందు హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని కూడా సాయిరెడ్డి స్పష్టం చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం స్పష్టమవుతుంది. దీంతో రేపు మిథున్ రెడ్డికి సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఆడియో రికార్డింగ్ అదేవిధంగా వీడియో రికార్డింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సమక్షంలో అదేవిధంగా న్యాయవాది సమక్షంలో విచారణకి హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద మద్యంకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్కి సంబంధించినటువంటి టీం దూకుడు పెంచుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఈరోజు సాయిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. రేపు మిథున్ రెడ్డి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆధారంగా చేసుకుని విచారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా వేసి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక కసిరెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా ఇప్పటివరకు కూడా కసిరెడ్డికి 4-5 సార్లు సిట్కి సంబంధించినటువంటి టీం ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంతవరకు కూడా ఆయన స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇంకోవైపు విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఎందుకంటే ఆయన గతంలో కూడా స్పష్టం చేశారు, పూర్తిగా వివరాలను వెల్లడిస్తాను, పూర్తిగా ఆధారాలతో సహా బయలు చేస్తానని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన సిట్కి సంబంధించినటువంటి అధికారులకు కూడా సమాచారం అందించారు, వ్యక్తిగత కారణాలతో ఆయన హాజరు కాలేకపోతున్నానండి. ఇంకో ఎపిసోడ్లో చూసుకుంటే కనుక రేపు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో రేపు ఆయన విచారణకి ఎంతవరకు హాజరవుతారు, విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆధారంగా చేసుకుని జరిగేటువంటి ఆడియో వీడియో రికార్డింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మధ్య న్యాయవాదికి సంబంధించినటువంటి సమక్షంలో విచారణ చేయాలనేటువంటి ఒక పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఒక రకంగా మిథున్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మద్యంకి సంబంధించినటువంటి విచారణలో సిట్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది, అధికారులు తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్.